నమస్కారం అండి అందరికీ. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్లో మనం కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాం. జనరల్ స్టడీస్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్లో హిస్టరీ పాత్ర ఏ విధంగా ఉంది, ప్రతి ఎగ్జామ్లో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఇండియన్ హిస్టరీ ప్రశ్నలు అనేవి చాలా కఠినంగా అడిగారు. ఏదేమైనప్పటికీ అనలైటికల్గా అడిగినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దాన్ని అవసరమైతే ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా చేసే విధంగా ఉండగలగాలి. ఇప్పుడు చాలా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి రీసెంట్గా సీఎం గారు కూడా మాట్లాడారు. అదేవిధంగా జేఎల్, డిఎల్ అప్కమింగ్ నోటిఫికేషన్లు ఉన్నాయి. ఎస్ఐ, టీసీ, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, నెక్స్ట్ విఆర్ఓ, విఆర్ఏల గురించి కూడా ఇప్పుడు దాదాపు ఒక 10,000 పోస్టుల దాకా మాట్లాడారు. దాంట్లో మనం ఏ విధంగా హిస్టరీని డెవలప్ చేసుకోవాలి, మన యొక్క ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఏ విధంగా ఉండగలగాలనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఒక ప్రత్యేక టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఢిల్లీ సుల్తాన్లు అనేది చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క సంస్కరణలు ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక ప్రత్యేక వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిండు. దివాన్-ఈ-కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిండు. అదేవిధంగా రైతులకు పంట రుణాలు ఇచ్చిండు. తక్కావి రుణాలు అనేవి రైతులకి రుణాలు మంజూరు చేసిండు. ఇవి ఈ తరం నాయకులు, ఈ తరం పాలకులు కూడా వాటిని ఇంకా కూడా ఫాలో అవుతారు. ఫిరోజ్ షా తుగ్లక్ పేదలకు ఉచిత వైద్యశాలలు కట్టేయడం, అదేవిధంగా పింఛన్ల శాఖ ఏర్పాటు చేయడం, దివానీ బందగా పింఛన్ల శాఖ ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అవి ఇంకా కూడా కొనసాగిస్తారు. కాబట్టి వాళ్ళ పరిపాలన అనేది ముఖ్యం. దీంట్లో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. బాల్బన్ గురించి కానీ, అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి కానీ, ఫిరోజ్ షా తుగ్లక్ కానీ, గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, లోడీల గురించి, సికిందర్ లోడీ, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంటే. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్, అదేవిధంగా వీళ్ళ నిర్మాణాలు ప్రతిదీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక మహిళ కూడా తొలిసారిగా భారతదేశంలో పరిపాలన చేయడం అనేది స్టార్ట్ చేసింది. ఆమె రజియా సుల్తానా. ఇది ఫస్ట్. దీనికంటే ముందు ఢిల్లీ నగర చరిత్ర చూద్దాం. ఢిల్లీ నగర చరిత్ర ఏ విధంగా ఢిల్లీ యాన్సియంట్ ప్రాచీన భారతదేశం నుండి ఇప్పటి వరకు నేటి భారతం వరకు ఢిల్లీ ఏ విధంగా పరిణామం చెందిందో ఒకసారి చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు 1206 1206 to 1526 దాదాపు 320 సంవత్సరాలు పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్ ఎందుకంటున్నాం అంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహమ్మదీయులు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లు. అదేవిధంగా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించిన రెండవ మహమ్మదీయులు అంటే మనం మొఘల్స్ అని చెప్పాలి. ఫస్ట్ వన్ ఏమో ఢిల్లీ సుల్తాన్లు, నెక్స్ట్ మొఘల్స్. ఢిల్లీ సుల్తాన్లు 1206 to 1526 అయితే మొఘల్స్ 1526 నుంచి 1858 లేదా 1862 అంటారు. అంటే రెండో బహదూర్ షా పరిపాలనా కాలం ఏమో 1858 వరకు. ఆయన బర్మా లేదా రంగూన్లో మరణించిపోతాడు. దాన్ని కొంతమంది 62 కూడా తీసుకుంటారు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ అనేది వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేశారు. ఇప్పుడు మనం ఢిల్లీ సుల్తాన్ల గురించి చూద్దాం. మరి ఢిల్లీ సుల్తాన్ల గురించి చూసేటప్పుడు ఫస్ట్ ఢిల్లీ నగర చరిత్ర కూడా చూడాలి. ఢిల్లీ నగర చరిత్ర ప్రాచీన భారతదేశంలో ఢిల్లీ గురించి, ఆ తర్వాత మధ్యయుగ భారతదేశంలో ఢిల్లీ గురించి చూద్దాం. ఇప్పుడు మనం షోడశ మహాజనపదాలకు వెళ్ళాలి. షోడశ మహాజనపదాలు 16 మహాజనపదాలు అనేవి ఉంటాయి. మనకు బౌద్ధ మతంలో త్రిపీఠికలలో ఒకటైనది సుత్తపీఠిక. ఈ సుత్తపీఠికలో అంగుత్తర నికాయ అని ఉంటుంది. అంగుత్తర నికాయ. నికాయాలు అనేటివి బౌద్ధ మతానికి సంబంధించినవి. అంగుత్తర నికాయ, నెక్స్ట్
సంగుత్తర నికాయ, సంగుత్తర నికాయ. నెక్స్ట్ మజ్మా, మజ్మా నికాయ. నెక్స్ట్ దీఘ, దీఘ నికాయ. అదేవిధంగా అంగుత్తర నికాయ, సంగుత్తర నికాయ, మజ్మా, దీఘ, కుద్దక, కుద్దక నికాయ అని మొత్తం 5 నికాయాలు ఉంటాయి. మనకు కావాల్సింది ఇలా ఏంటంటే అంగుత్తర నికాయ. ఈ అంగుత్తర నికాయ తొలిసారిగా 16 మహాజనపదాల గురించి పేర్కొన్నది. అంగుత్తర నికాయ తొలిసారిగా 16 మహాజనపదాల గురించి పేర్కొన్నది. మరి ఢిల్లీ సుల్తాన్లకు 16 మహాజనపదాలకు సంబంధం ఏందని మీరు ఇబ్బంది పడద్దు ఉన్నది. ఏంటంటే ఇక్కడ 16 మహాజనపదాలలో ఒక జనపదం ఏంటిదంటే కురు, కురు జనపదం లేదా కురు రాజ్యం చూద్దాం. దీనికి రాజధానులు 2 ఉన్నాయి. రాజ్యం ఒకటే, రాజధానులు 2. అయితే ఈ కురు రాజ్యానికి రాజధానులు ఏంటి అంటే ఒకటి ఇంద్రప్రస్థ, ఒకటి ఇంద్రప్రస్థ, ఇంకొకటి ఏంటంటే అస్థిన, ఇంకొకటి అస్థిన. మనం రీసెంట్గా పేపర్లలో హెడ్డింగ్స్ కూడా చూస్తుంటాం, నేడు అస్థినకు బయలుదేరిన సీఎం అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అస్థిన అంటే ఢిల్లీ అన్నట్టు. ఒకప్పుడు అస్థిన, ఇప్పుడు ఢిల్లీ. ఈ ఇంద్రప్రస్థ, అస్థిన ఇవి కురు రాజ్యానికి రాజధానులు. ఈ కురు రాజ్యానికి సంబంధించిన వాళ్ళే కౌరవులు, పాండవులు, అది మళ్ళీ వేరు. ఓకేనా. ఇప్పుడు మౌర్యుల కాలం నాటికి ఈ 2 లేవు. ఇంద్రప్రస్థ కానీ అస్థిన కానీ ఈ 2 కాలగర్భంలో కలిసిపోయినాయి. మౌర్యుల కాలం నాటికి ఇవి లేవు. ఆ తర్వాత మౌర్యుల కాలం నుంచి తొలి మధ్యయుగ భారతదేశం నాటికి భారతదేశాన్ని దాదాపు 36 రాజవంశాలు పరిపాలించినాయి. అట్లా కొద్దిగా నగర డెవలప్మెంట్ అనేది జరిగింది. మరి ఈ 36 రాజవంశాలలో ఒక రాజ్పుత్ డైనాస్టిక్ సంబంధించిన ఆయనే అనంగపాల తోమారుడు. అనంగపాల తోమారుడు అంటే ఆయన ఉండు. ఈయన క్రీస్తు శకం 736లో ఏం చేసిందంటే దిల్లికపురం, ఈ రాజ్యం ఏ నగరం? దిల్లికపురం. దిల్లికపురం అనే నగరాన్ని నిర్మించింది. ఎవరంటే అనంగపాల తోమారుడు. ఆయన డైనాసిటీ ఏంటంటే తోమార్ డైనాసిటీ. మనం ప్రెసెంట్ కూడా వింటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ తోమర్ ప్రో కబడ్డీ లీగ్ లో ఆడుతుంటాడు. నితిన్ తోమర్ నారి. నెక్స్ట్ నరేంద్ర సింగ్ తోమర్, ఈయన బీజేపీ ఎంపీ. నరేంద్ర సింగ్ తోమర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిండు. నరేంద్ర సింగ్ తోమర్, నితిన్ తోమర్ అంటాం. ఇక్కడ అదొక వంశం అన్నట్టు, రాజ్పూత్ వంశం. ఇక్కడ అనంగపాల్ తోమారుడు 736లో దిల్లికపురం అనే నగరాన్ని నిర్మించింది. ఆ తర్వాత ఇస్లాం చక్రవర్తులు, మహమ్మదీయ చక్రవర్తులు ఈ దిల్లికపురానికి చుట్టుపక్కల దాదాపు 7 నగరాలను డెవలప్ చేశారు. ఆ 7 నగరాలు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. దిల్లికపురం ఏ విధంగా డెవలప్మెంట్ అయిందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ దిల్లికపురానికి చుట్టుపక్కల ఇస్లాం చక్రవర్తులు వచ్చినాక ఒక 7 నగరాలను నిర్మించారు. ఆ దిల్లికపురం చుట్టూ ఎడిట్లో ఒక 5 నగరాలనేమో ఢిల్లీ సుల్తాన్లు నిర్మిస్తే ఇంకొక 2 మాత్రం మొఘల్ సుల్తాన్లు. మొఘల్స్లలో ఎవరంటే దీన్ పన్హా అనేది ఒకటి ఉంటుంది నగరం. ఈ నగరాన్ని నిర్మించింది ఎవరంటే హుమాయూన్ అంటే మనం అదృష్టవంతుడని చదువుకుంటాం, అది మొఘల్స్ దగ్గర నేర్చుకున్నాం. దీన్ పన్హా అనే నగరాన్ని నిర్మించింది హుమాయూన్. దీన్ పన్హాలోనే ఇక్కడ ఒక లైబ్రరీని కట్టించి ఆ దీన్ పన్హా మెట్ల నుంచే జారిపడి చనిపోయిండు, అది వేరే విషయం. ఇంకొకటి షాజహానాబాద్, దీన్ని షాజహాన్ నిర్మించిండు. మొఘల్ కింగ్స్లలో ఇంజనీర్గా పిలువబడ్డవాడు షాజహాన్. ఆ షాజహానాబాద్ను అనే నగరాన్ని నిర్మించింది షాజహాన్. ఇంకా 5 నగరాలు నిర్మించిన ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లలో కూడా బానిసవంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటనే మెహరౌలి నగరాన్ని నిర్మించిండు. ఇది కుతుబ్ మినార్కి ఎదురుగా ఉంటుంది. మెహరౌలి అనే నగరాన్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ సిరిపట్నం. ఈ సిరిపట్నాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటనే సిరిపట్నాన్ని నిర్మించిండు. టోటల్గా బానిస వంశంలోనే గొప్పవాడు. ఈయన నిరక్షరాస్యుడు కూడా.
ఆయన గురించి తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ తుగ్లక్లు, గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ గియాజుద్దీన్ తుగ్లకు తుగ్లకాబాద్ ఏందని తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించిండు. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన జహాపనా అనే నగరాన్ని ఢిల్లీకపురం చుట్టూ నిర్మించిండు. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనటనే ఫిరోజాబాద్ అనే నగరాన్ని నిర్మించింది. ఈ విధంగా ఢిల్లీకపురం చుట్టూ ఒక 5 ఢిల్లీ సుల్తాన్లు నిర్మించారు పట్టణాలు. ఆ తర్వాత ఇంకొక 2 మొఘల్స్ నిర్మించారు. ఆ మొఘల్స్లలో హుమాయూన్, దీన్ పనహా, షాజహాన్. అట్లా యాన్షియన్ డేస్ ఇంద్రప్రస్థ నుంచి హస్తినా నుంచి ఢిల్లీకపురం నుంచి ఢిల్లీగా రూపాంతరం చెందుకుంటూ వచ్చింది. ఇది ఢిల్లీకి చుట్టుపక్కల నిర్మించిన నగరాలు. కుతుబుద్దీన్ ఐబక్ మెహ్రౌలి సిరిపట్నాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ, గియాజుద్దీన్ తుగ్లక్ ఏమో తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని నిర్మించిండు. మహమ్మద్ బిన్ తుగ్లక్ జహాపనా, ఫిరోజ్ షా తుగ్లక్ ఫిరోజాబాద్. ఇట్లా ఢిల్లీ చుట్టూ వీళ్ళు 7 నగరాలు నిర్మించారు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు మనకు భారతదేశానికి రాజధానిగా ఉంది. కానీ 1803లో ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు ఢిల్లీని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ అంటే పరిపాలనా కేంద్రాన్ని మొత్తం కలకత్తాలో ఫోర్ట్ విలియం అని ఉంటుంది. మనం 1772 ఇక్కడ వారన్ హేస్టింగ్స్ అనేటనే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన తొలి లిఖితపూర్వక చట్టం ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్. తర్వాత 1774లో ఇలా పరిపాలన ఇవెందుకు చెప్తున్నా అంటే వీళ్ళు సుప్రీంకోర్టు కూడా ఫోర్ట్ విలియంలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఫోర్ట్ విలియం అంటే కలకత్తా. బ్రిటిష్ వాళ్ళప్పుడు వాళ్ళ యొక్క అధికార కేంద్రాలను, జడ్జిమెంట్ ఇచ్చే కోర్టులు అవి మొత్తం అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. 1772 వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థ, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన తొలి లిఖితపూర్వక చట్టం. 1774లో సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే ఫోర్ట్ విలియం. దీని యొక్క ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే సర్ ఎలిజా ఇంపే అనేట ఆయన సుప్రీంకోర్టుకు అప్పుడు చీఫ్ జస్టిస్. అంటే వీళ్ళు ఎక్కువగా కలకత్తా కేంద్రంగా పరిపాలన చేసిరు. అంటే 1911 వరకు 1911 డిసెంబర్ 23 వరకు కలకత్తా రాజధానిగా ఉంది. ఆ తర్వాత వందే మాతర ఉద్యమం అని చెప్పుకుంటాం మనం. వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం. ఈ స్వదేశీ ఉద్యమం ఎండ్ అయ్యే టైం అంటే జార్జ్ 5 అనే ఇంగ్లాండ్ రాజు భారతదేశానికి వస్తున్నప్పుడు 1905లో స్టార్ట్ అయిన వందే మాతర ఉద్యమం 1911లో ఎండ్ అయిపోతుంది ఆయన వచ్చే సందర్భంగా. ఈ సందర్భంగానే రాజధాని మార్పిడి కూడా జరిగింది. ఎక్కడి నుంచి మార్చారు? కలకత్తా నుంచి మళ్ళీ ఢిల్లీకి రాజధాని అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఢిల్లీనే భారతదేశానికి రాజధానిగా ఉంది. డిసెంబర్ 23 చౌదరి చరణ్ సింగ్ బర్త్డేగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చరణ్ సింగ్ ని రైతు బాంధవుడు అంటారు. చరణ్ సింగ్ మాజీ ప్రధాని. అదేవిధంగా కిసాన్ దివస్ గా కూడా మనం జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ కిసాన్ దివస్ ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 23. ఈ సందర్భంగానే రాజధాని మార్పిడి సందర్భంగా జరిగిన సంబరాల్లో ఏమైందంటే ఆర్డినెన్స్ 2 ఈ ఆర్డినెన్స్ 2 పైన బాంబు దాడి జరిగింది. అట్లా బాంబు దాడి జరిపింది ఎవరంటే రాస్ బిహారీ ఘోష్. దీన్నే ఢిల్లీ కుట్ర కేసు అంటారు. ఆ దాడి ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోని చాందినీ చౌక్ ఇక్కడ బాంబు దాడి జరిగింది. ఆ తర్వాత రాజ్ బిహార్ విదేశాలకు పారిపోయిండు. అది గుర్తుంచుకోవాలి. ఢిల్లీ రాజధానిగా మళ్ళీ ఎప్పుడైందంటే 1911 డిసెంబర్ 23. అఫీషియల్ గా 1912 నుంచి భారతదేశానికి రాజధాని అయింది. ఈ విధంగా ఢిల్లీ గురించి, ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక అవేర్నెస్ ఉండాలి దీని మీద. నెక్స్ట్ ఇంకా పోతే మనం ఇంకా లెసన్స్ లోకి ఎంటర్ కాలేదు. డైరెక్ట్ బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్ గురించి చెప్పడం కాకుండా
అసలు ఢిల్లీ నగర చరిత్ర తెలుసుకున్నాక ఆ తర్వాత దాంట్లోకి పోవడం మంచిదని ఇంట్రడక్షన్ ఇచ్చిన. ఇంకా సబ్జెక్ట్ ఉంది, ఇంక ఎంటర్ కాలేదు మనం. ఢిల్లీ ఎవల్యూషన్ ఆఫ్ ఢిల్లీ అన్నట్టు ఏ విధంగా పరిణామం చెందుకుంటూ వచ్చింది. ఇకపోతే ఢిల్లీ సుల్తాన్లలో కొన్ని ప్రత్యేకతలు కూడా చెప్పిన. ఢిల్లీ సింహాసనాన్ని ఒక మహిళ కూడా అధిరోహించింది. ఆమె పేరు రజియా సుల్తానా. రజియా సుల్తానా అనేట ఆమె రజియా అల్దిన్ అని కూడా పేర్కొంటారు. రజియా అల్దిన్ లేదా రజియా సుల్తానా. ఈమె ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన ఏకైక మరియు చివరి మహిళ. ఇది మధ్యయుగ భారతదేశం నాటికి ఢిల్లీ సుల్తాన్ల గురించి చెప్పుకున్నప్పుడు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ అంటే రజియా సుల్తానా. అదేవిధంగా భారతదేశంలో తొలి స్త్రీ పాలకురాలు కూడా ఎవరంటే రజియా సుల్తానా. మరి ఆ రోజుల్లో రజియా సుల్తానా ప్రజెంట్ నౌ ఢిల్లీ సింహాసనం కూడా ఒక మహిళ ఉంది. అంటే రీసెంట్గా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే రేఖా గుప్తా అనేట ఆమె బీజేపీ నుంచి ఢిల్లీకి ప్రజెంట్ సీఎంగా ఉంది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన. రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనం అధిష్ఠించింది. ప్రజెంట్ ఢిల్లీ సింహాసనం పైన కూర్చుంది కూడా ఎవరంటే మహిళనే. ఆమె ఎవరంటే రేఖా గుప్తా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. రీసెంట్గా అనూహ్యంగా చివరి దశలో ఏమైందంటే ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకుంది. ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఆమె నియోజకవర్గం ఏంటంటే షాలిమార్ బాగ్. మరి ఈమె ఒక్కతే ఢిల్లీకి రీసెంట్గా ఆధునిక భారతదేశంలో సీఎంగా పనిచేసిందంటే ఈమె కంటే ముందు కూడా పనిచేసారు. ఆధునిక భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన లేదా ఢిల్లీకి మహిళా సీఎంగా పనిచేసిన తొలి మహిళ ఎవరంటే సుష్మా స్వరాజ్. ఈ సుష్మా స్వరాజ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేవిధంగా మన తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి కూడా ఈమె పాత్ర ఉంటుంది. సోనియా గాంధీని తెలంగాణ ఇచ్చిన అమ్మగా పేర్కొంటే నన్ను మాత్రం చిన్నమ్మగా అయినా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అన్నది. తెలంగాణ చిన్నమ్మగా కూడా పిలువబడింది సుష్మా స్వరాజ్. ఈమెకున్న ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో భారతదేశంలో ఒక రాష్ట్రానికి అతి చిన్న వయసులో మహిళగా పనిచేసింది ఎవరంటే సుష్మా స్వరాజ్ హర్యానా మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించింది. ఇట్లా ఢిల్లీ సీఎం అయిన తొలి మహిళ అంటే సుష్మా స్వరాజ్. ఢిల్లీకి మొత్తం నలుగురు చేశారు. ఎవరు అంటే ఒక సుష్మా స్వరాజ్, రెండు షీలా దీక్షిత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 3 సార్లు ఢిల్లీ సింహాసనం అధిష్ఠించింది. టాపిక్ వచ్చింది కాబట్టి మనం డిస్కషన్ చేస్తున్నామండి. మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం, నేర్చుకుందాం. నెక్స్ట్ 3 ఆమె అతీషి మర్లేనా. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సీఎంగా పనిచేసింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఈ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వహించింది ఎవరంటే అతీషి మర్లేనా సీఎం. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో కూడా 25 ఎలక్షన్లో కూడా ఆమె మళ్ళీ కల్కాజీ నియోజకవర్గం నుంచి గెలిచింది. ఆప్లో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఓడిపోయినప్పటికీ ఈమె అతీషి మర్లేనా కల్కాజీ నియోజకవర్గం నుంచి గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళందరూ ఓడిపోయినప్పటికీ అతీషి మర్లేనా గెలిచింది. ప్రజెంట్ ఢిల్లీకి 4వ సీఎం ఎవరంటే రేఖా గుప్తా. టోటల్గా భారతదేశంలో అయితే 18వ మహిళా సీఎం. మళ్ళీ తొలి మహిళా సీఎం అంటే సుచేత కృపలాని అని చెప్పాలి. సుచేత కృపలాని భారతదేశంలో తొలి మహిళా సీఎం. ఆ తర్వాత మొత్తం ఎంతమంది చేశారంటే 18 మంది మహిళలు సీఎంగా పనిచేశారు భారతదేశంలో ఇప్పటి వరకు. తొలి దళిత మహిళా సీఎం అంటే మళ్ళీ మాయావతి అని చెప్పాలి. మాయావతి అనట ఆమె బీఎస్పీ పార్టీ నుంచి సీఎంగా పనిచేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి.
ఈ బిఎస్పిని 1984లో కాన్షీరామ్ గారు ఏర్పాటు చేశారు. ఈమె భారతదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి. ఇకపోతే మహిళా ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ కాలం పనిచేసిందంటే 23 రోజులు, కేవలం 23 రోజులు పనిచేసింది. ఆమె ఎవరంటే జానకి రామచంద్రన్. ఈ జానకి రామచంద్రన్ ఎవరంటే తమిళనాడు మాజీ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ యొక్క భార్య జానకి రామచంద్రన్. కేవలం 23 రోజులే సీఎంగా పనిచేసింది. తక్కువ కాలం సీఎంగా పనిచేసిన మహిళ జానకి రామచంద్రన్. మనకు 23 రోజులు అని చెప్పేసినాం. ఇక్కడ మళ్ళీ 23 తీర్థంకరుడు. 23వ తీర్థంకరుడు ఎవరు? పార్శ్వనాథుడు. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన సింబల్ ఏంటంటే పాము. పార్శ్వనాథుడు పాము, పాప. ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం సైన్స్లోకి పోతే మానవునిలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే 23 జతలు. 23 జతలు లేదా 46. సింగిల్గా అయితే 46, జతలలో చెప్తే 23 జతలు క్రోమోజోమ్లు ఉంటాయి. ఆ క్రోమోజోమ్లో కూడా XX క్రోమోజోమ్, XY క్రోమోజోమ్స్ అని ఉంటాయి. ఈ XX క్రోమోజోమ్లు ఏమో ఫీమేల్కి సంబంధించినవి, స్త్రీ లేదా ఫీమేల్కి సంబంధించిన క్రోమోజోమ్లు. XY ఏమో మేల్కి సంబంధించిన క్రోమోజోమ్. లింగ నిర్ధారణ అనేది ఏ క్రోమోజోమ్లపై అంటే XY క్రోమోజోమ్లపైనే లింగ నిర్ధారణ జరుగుతుంది. ఆ లింగ నిర్ధారణకు చేసే పరీక్షను ఏమంటారంటే ఆమ్నియోసెంటాసిస్. అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చదువుకుంటేనే మనం జనరల్ స్టడీస్లో స్ట్రెంగ్తన్ అయిపోతాం, బలంగా తయారవుతాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనం ప్రస్తుతం భారతదేశంలో ఎంతమంది మహిళా సీఎంలు ఉన్నారని చెప్పిన? 18 మంది మహిళలు సీఎంగా పనిచేసిరని చెప్పిన. మనం 18 అనే టాపిక్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. 18 అంటే ఇప్పటి వరకు మహిళా సీఎంల సంఖ్య, భారతదేశంలో మహిళా సీఎంల సంఖ్య ఎంత అంటే 18. మరి 18th ఆర్టికల్ కూడా ఉంటుంది మనకు రాజ్యాంగానికి సంబంధించి. 18th ఆర్టికల్ ఏం చెప్తుంది? బిరుదులు, ఓకేనా. నెక్స్ట్ కీర్తి వాటి గురించి నిషేధించే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 18. ఆర్టికల్ 8 బిరుదుల నిషేధం గురించి చెప్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 18 మంది మహిళలు సీఎంగా పనిచేసారు. మనకు పురాణాలను చదువుకుంటాం. పురాణాలు మొత్తం ఎన్నంటే అష్టాదశ పురాణాలు. అష్ట అంటే 8 ప్లస్ దశ అంటే మొత్తం 18. 18 పురాణాలు ఉన్నాయి. 18 మంది మహిళలు సీఎంగా పనిచేశారు. 18th ఆర్టికల్ ఏమో బిరుదులను గురించి బిరుదులను నిషేధించే చెప్పే ఆర్టికల్ ఏంటంటే 18th. అదేవిధంగా 18 పురాణాలు ఉన్నాయి, 18 పర్వాలు ఉంటాయి. పర్వాలు అంటే మహాభారతంలోని భాగాలను ఏమంటారంటే పర్వాలు అంటారు. అదేవిధంగా మహాభారతం ఎన్ని రోజులు జరిగిందంటే కూడా 18 రోజులు జరిగింది. మహాభారతం ఎన్ని రోజులు జరిగిందంటే 18 రోజులు జరిగింది. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. నెక్స్ట్ అష్టాదశ తీర్థులు అనేటోళ్ళు కాకతీయుల కాలంలో పనిచేసిన అధికారులను అష్టాదశ తీర్థులు అంటారు. ఇంకొకటి అష్టాదశ పన్నులు. 18 రకాల పన్నుల వ్యవస్థ ఎవరి కాలంలో అంటే పల్లవుల కాలంలో 18 రకాల పన్నుల వ్యవస్థ ఉంది. అదేవిధంగా పీరియాడిక్ టేబుల్, మనం ఆవర్తన పట్టికలో పీరియాడిక్ టేబుల్లోకి పోయినప్పుడు కానీ ఏమవుతుందంటే 7 పీరియడ్లు ఉంటాయి. అదేవిధంగా 18 గ్రూపులు ఉంటాయి. మొన్నటి వరకు 18 రైల్వే జోన్లు ఉండే. రీసెంట్గా 19వ రైల్వే జోన్ వచ్చింది. అది విశాఖపట్నం కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ సెంట్రల్ రైల్వేనో ఏదో ఉంటుంది. మొత్తం 18 ఉండే. ఆ తర్వాత 19వ రైల్వే జోన్ కూడా వచ్చింది. అదేవిధంగా 18 రకాల విధులు ఉంటాయి. గ్రామ పంచాయతీకి సంబంధించి
18 రకాల విధులు ఉంటాయి. 18 రకాల విధులు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నవదంటే 18వ లోక్సభ కూడా ప్రస్తుతం లోక్సభ నడుస్తుంది. అది ఇంకా చెప్పుకోవాలంటే ప్రస్తుతం 2025లో 18వ IPL ఎన్నవ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 18th ఎడిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. ఈ విధంగా 18 అంటే నువ్వు ఇవన్నీ నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ నేరుగా ఎగ్జామ్లో అడగొచ్చు అడగకపోవచ్చు, కానీ నువ్వు తెలుసుకొని ఉంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారానైనా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో విధంగా లింక్ దొరుకుతుంది ఎలిమినేషన్ ప్రాసెస్లో. సరైంది సరికాంది అన్నప్పుడు మనకు తెలిసిందే ఆ ఇయర్ తప్పించింది అనుకో, మనం ఖచ్చితంగా అక్కడ ఎలిమినేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1510లో పోర్చుగీస్ వాళ్ళు బీజాపూర్ నుంచి గోవాను ఆక్రమించుకుంటారు. పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఆక్రమించుకుంది 1510. అతను 1512లో ఆక్రమించుకుండు అని ఇచ్చి ఈ క్రింది వాటిలో సరికాందంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే నీకు తెలుసు 1510లో అన్న సంవత్సరం. కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన కూడా అట్లాంటిది. ఫోకస్ చేయాలి ఇయర్స్ మీద కూడా, అట్లా ఉపయోగపడతాయి. వాడికి నేరుగా అడగకపోయినా ఈ విధంగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు మనం ఢిల్లీ సుల్తాన్ల గురించి నేర్చుకుందాం. ఢిల్లీకి సంబంధించిన చరిత్ర, అదేవిధంగా 18 మంది మహిళలు పనిచేశారని చెప్పినాం సీఎంగా, వాళ్ళ గురించి. ఇది ఈ విధంగా 18కి సంబంధించిన అంశాలు, ఢిల్లీకి సంబంధించిన అంశాలు మనం మొత్తం చూసినాం. ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీని పరిపాలించిన రాజవంశాల గురించి చూద్దాం. ఇక్కడ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని 5 రాజవంశాలు పరిపాలించినాయి, ముస్లిం రాజవంశాలు. అంటే రాజ్యం ఒకటే, పరిపాలించిన రాజవంశాలు వేరు. అట్లా భారతదేశంలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం చూడు. విజయనగర సామ్రాజ్యం ఒకటే, కానీ దీన్ని పరిపాలించిన ఏంటి? సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, ఆరవీటి వంశం. ఇట్లా రాజ్యం ఒకటే, పరిపాలించిన రాజవంశాలు వేరు. బహమనీ సామ్రాజ్యం తీసుకో, అట్లనే ఉంటుంది. ఇక ఢిల్లీ సుల్తాన్లు తీసుకున్నా కూడా సేమ్ అదే ప్రాసెస్. 5 రాజవంశాలు పరిపాలించినాయి. అవి ఏంటి అంటే ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆర్డర్గా, ఎందుకంటే ఎగ్జామ్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతారు, కాబట్టి నేర్చుకోవాలి. ఒకటి బానిస వంశం. వంశాలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలని అడుగుతారు, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. బానిస వంశం 1206 నుంచి 1290 వరకు ఈ వంశం పరిపాలించింది. ఈ వంశంలో 10 మంది రాజులు పరిపాలించారు. 3 ప్రధాన రాజులు బాల్బన్, ఇల్తుత్మిష్, కుతుబుద్దీన్ ఐబక్, ఇట్లాంటి వాళ్ళందరూ బానిసలు కాబట్టి చరిత్రకారులు దీనికి బానిస వంశం అని పేరు ఇచ్చారు. నెక్స్ట్ ఖిల్జీ వంశం. 1290 నుంచి 1320 వరకు పరిపాలించింది. కేవలం 30 సంవత్సరాలే, అంటే తక్కువ కాలం. ఢిల్లీని పరిపాలించిన 5 రాజవంశాల్లో తక్కువ కాలం అంటే ఖిల్జీలు. కానీ ఎక్కువ గొప్పోడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఈ డైనాసిటీ నుంచే ఉండు. టోటల్గా ఢిల్లీ సుల్తాన్లోనే గొప్పవాడు, నిరక్షరాస్యుడు, అనేక రిఫార్మ్స్ చేపట్టిండు. అవి కూడా నేర్చుకుందాం. ఖిల్జీ వంశంలో వీళ్ళు తక్కువ కాలం పరిపాలించరు. అందులో గొప్పోడు ఏ వంశం నుంచి వచ్చిందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఖిల్జీ డైనాసిటీ నుంచి. తర్వాత తుగ్లక్ వంశం వీళ్ళు 1320 నుంచి 1414 వరకు. వీళ్ళు 94 సంవత్సరాలు పరిపాలించరు. వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజవంశం. ఈ 3 కూడా టర్కిష్ జాతి. దాన్నే ఏమంటారంటే తుర్కీ జాతి అని కూడా పేర్కొంటారు. తుర్కీయే, దీని నుంచే తురక అనేది కూడా మనకు విలేజ్లలో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఇది తుర్కీ జాతి. 4వది ఏంటంటే సయ్యద్ వంశం. ఈ సయ్యద్ వంశం 1414 నుంచి 1415 వరకు పరిపాలించింది. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. వీళ్ళు అరబ్ జాతీయులు. ఇంకపోతే 5వ వాళ్ళు ఎవరంటే లోడీ వంశం. వీళ్ళు 1451 నుంచి 1526 వరకు. కేవలం 3 రాజులే పరిపాలన చేశారు. వాళ్ళు బాలాల్ లోడీ,
ఇబ్రాహిం లోడి, సికిందర్ లోడి. వీళ్ళు భారతదేశంలో తొలిసారిగా నిర్మాణ రంగంలో డబుల్ డోమ్ విధానాన్ని తీసుకొచ్చారు. నిర్మాణ రంగంలో డబుల్ డోమ్ విధానాన్ని తీసుకొచ్చారు. 1451 నుంచి 1526 వరకు వీళ్ళు పరిపాలించారు. వీళ్ళు ఆఫ్ఘనీ జాతీయులు. వీళ్ళది ఏ జాతి అంటే ఇస్లాంలో ఆఫ్ఘనీ జాతికి సంబంధించిన వాళ్ళు. ఢిల్లీని పరిపాలించిన తొలి ఆఫ్ఘనీ జాతి అంటే లోడి వంశం అని చెప్పాలి. రెండవ ఆఫ్ఘనీ అంటే సూర్ వంశం. మనం షేర్షా గురించి చదువుకుంటాం. షేర్షా సూర్ వంశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆఫ్ఘనీ జాతీయులే. ఇవి రాజవంశాలు, పరిపాలించిన రాజవంశాలు. వాళ్ళ ఇయర్స్, ఎక్కువ కాలం ఎవరు, తక్కువ కాలం ఎవరు, ఎవరెవరు ఏ జాతి అనేది ఇప్పుడు చెప్పిన. అంటే టర్కిష్లోనే, ఇస్లాంలోనే అనేక జాతులు ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ తురస్కులలో కరోనా తెగ అని ఉంటుంది. బర్లాస్ తెగ ఉంటుంది. అదేవిధంగా ఐబక్ తెగ ఉంటుంది, ఇల్బారీ తెగ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో ట్రైబ్స్, తెగలు. తురస్కులలోనే వివిధ వంశాలు అన్నట్టు, వివిధ జాతులు అన్నట్టు. బర్లాస్ తెగకు సంబంధించిన వాడు ఎవరంటే గొప్పోడు దండయాత్రికుడు తైమూర్ షా తురస్కులలో బర్లాస్ తెగకు చెందినవాడు. ఈ తైమూర్ షానే 1398లో దండయాత్ర చేస్తాడు, ఢిల్లీని దోసుకుంటాడు. అప్పుడు నసీరుద్దీన్ తుగ్లక్ ఉంటాడు. ఆ తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ కరోనా. తురస్కులలోని కరోనా తెగకు చెందిన వాళ్ళు ఎవరంటే తుగ్లక్లు తురస్కులలో కరోనా తెగకు చెందినవాడు. ఐబక్ అనేది ఒక తెగ, కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ స్థాపకుడు. ఇల్బారీ, బాల్బన్, ఇల్తుత్మిష్, ఇట్లా వీళ్ళంతా తురస్కులే. ఒరిజినల్ టర్క్స్ అని కూడా అంటారు. దాంట్లో వివిధ తెగలు. ఇట్లా వాళ్ళ తెగల గురించి, వాళ్ళ యొక్క కాలం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వంశం గురించి చర్చించుకుందాం. బానిస వంశం గురించి నేర్చుకుందాం. ఇక్కడ టర్కిష్ జాతి అంటే ఉన్నత జాతిగా భావిస్తారు. ఇస్లాంలో సామాజిక వర్గీకరణ ఏ విధంగా జరిగిందంటే జాతి ఆధారంగా జరిగింది. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. అది జాతి ఆధారంగా జరిగింది. ఇక్కడ టర్కిష్ జాతి ఏమో ఉన్నత జాతి. వీళ్ళనేమో మిలిటరీ పర్పస్లలో, నెక్స్ట్ ఉద్యోగాలలో రిక్రూట్ చేసుకుంటారు. నెక్స్ట్ తక్కువ జాతి ఇస్లాంలో ఏంటంటే నీగ్రో జాతి లేదా హబ్సీ జాతి అంటారు. వీళ్ళు ఇస్లాం స్వీకరించిన నీగ్రో జాతీయులు. హైదరాబాద్లో ఇప్పటికీ ఒక ప్లేస్ ఉంటుంది హబ్సీగూడ అని మనం తార్నాక దగ్గర అంటుంటాం హబ్సీగూడ అని. అంటే ఏంటంటే వీళ్ళు కేవలం డొమెస్టిక్ పర్పస్, ఇండ్లలో వంట చేయడం, ఇంటి పని చేయడం, వీళ్ళను ఆ పర్పస్లో నీగ్రో జాతిని వాడతారు. టర్కిష్ జాతిని ఏమో ఉన్నత జాతిగా పాలనలో, ఉద్యోగాలలో, మిలిటరీలో వాళ్ళని తీసుకుంటారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లైనా మెజారిటీ మహమ్మదీయ సుల్తాన్లు భారతదేశంలో పారసీక భాషనే వాడిరు. అధికార భాష లేదా రాజభాషగా పారసీకనే వాడిరు. ఎక్కడనో ఒక 5% మాత్రం అరబిక్ వాడిరు కొంతమంది. ఎందుకంటే బహమనీ సుల్తాన్లైనా, కుతుబ్ షాహీలైనా, ఢిల్లీ సుల్తాన్లైనా, మొఘల్స్ అయినా వీళ్ళందరూ కూడా పారసీక భాషనే వాడిరు. పారసీక భాషను వాడిరు. బలహీనమైన చక్రవర్తిని కింది స్థాయి వాళ్ళు, బలమైన వాళ్ళు చంపేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. అట్లా బానిస వంశం తర్వాత అందులో చివరి వాడైనటువంటి కైకుబాద్ను చంపి జలాలుద్దీన్ ఖిల్జీ విప్లవం తీసుకొస్తాడు అన్నట్టు. అంటే కింది సబార్డినేట్స్ అని కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే చక్రవర్తి బలహీనం అవుతాడో ఆ తర్వాత అతన్ని చంపేసి వాళ్ళు పరిపాలనలోకి వస్తారు. అవన్నీ క్వైట్ కామన్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇయర్స్ చెప్పిన, వాళ్ళ జాతి చెప్పిన. కరోనా, ఇక్కడ తురస్కులలో ఒక తెగ కరోనా అని చెప్పిన, అది తుగ్లక్లు అని చెప్పిన. మనకు సూర్యుని పైన ఒక భాగం ఉంటుంది, అది కూడా కరోనా. దాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య, L1 అట్లాంటి ప్రాజెక్టులు. నెక్స్ట్ నాసా వాళ్ళు పార్కర్ సోలాబ్ అని, యూజిన్ పార్కర్ అనే సైంటిస్టు, అట్లాంటివి కూడా చేశారు. ఇంకొకటి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కరోనాయా మరోనా అనే నినాదం కూడా ఇచ్చింది ఎవరంటే మహాత్మా గాంధీజీ. కరోనాయా మరోనా అనే డూ ఆర్ డై అన్న, కరోనాయా మరోనా అన్న
చావండి లేదా సాధించండి అన్నా కూడా అవన్నీ మహాత్మా గాంధీ నినాదాలు క్విట్ ఇండియా సమయంలో వచ్చినాయి. అంటే ఆ పర్పస్లో చదువుకోవాలి మనం. కరోనా తెగ ఉంది ఒకటి, తురష్కులలో తుగ్లకులు. కరోనా అనేది ఒక భాగం సూర్యునిలో, దాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్వన్ ప్రాజెక్టులు, సూర్యునిపై అధ్యయనానికి నెక్స్ట్ పార్కర్ స్కూల్ ల్యాబ్ అని యూజిన్ పార్కర్ సైంటిస్ట్ పేరు మీదుగా నాసా వాళ్ళు చేపట్టారు. ఇట్లా కరోనాయా మరోనా అనేది గాంధీ డైలాగు. ఏ సమయంలో అంటే క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో. దాన్నే డూ ఆర్ డై అంటారు, చేయండి లేదా చావండి అని నినాదంగా పేర్కొంటారు. ఇంకొక కరోనా రోగం కూడా వచ్చింది, కరోనా వ్యాధి, దాన్నే సార్స్ అనే పేర్కొంటాం. సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోము ఏమో ఉంటుంది, అది ఇక్కడ న్యూమోనియాకు సంబంధించిన వ్యాధి. ఇట్లా కరోనా అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన. ఇప్పుడు మనం మళ్ళీ మన టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఇది తురష్కులలోని తెగల గురించి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు బానిస వంశ రాజులు, 10 మంది రాజులు ఒకసారి ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ ఈయన 1206 నుంచి 1210 వరకు పరిపాలించిండు. ఈయన తొలి రాజు. ఆ తర్వాత ఆయన కొడుకు ఆరాం షా వచ్చిండు. ఈయన 1210 నుంచి 1211 వరకు పరిపాలించిండు. ఆ తర్వాత ఇల్తుత్మిష్ ఈయన 1211 నుంచి 1236 వరకు. ఆ తర్వాత రుక్నుద్దీన్ ఫిరోజ్ అంటే ఆయన 1236 నుంచి ఓన్లీ 6 సంవత్సరాలే పరిపాలిస్తాడు, 6 నెలలే పరిపాలిస్తాడు. 1236 అయితేను. తర్వాత రజియా సుల్తానా ఈమె 1236 నుంచి 1240 వరకు. నెక్స్ట్ ఆరవడు ముజుద్దీన్ బహరాం షా ఈయన 1240 నుంచి 42 వరకు. 1240 నుంచి 42 వరకు. నెక్స్ట్ మసూద్ షా ఈ మసూద్ షా 1242 నుంచి 46 వరకు ఇతను పరిపాలించింది మసూద్ షా. ఆ తర్వాత 8వ ఆయన నాసిరుద్దీన్ మహమ్మద్. ఇతడు 1246 నుంచి 66 వరకు పరిపాలించింది. ఆ తర్వాత 9వ వ్యక్తి బాల్బన్. ఈయన 1266 నుంచి 1286 వరకు పరిపాలన చేసింది. ఆ తర్వాత కైకుబాద్. ఈ కైకుబాదు 1286 నుంచి 1290 వరకు పరిపాలన చేసింది. వీళ్ళు బానిస వంశాన్ని పరిపాలించిన 10 మంది రాజులు. కుతుబుద్దీన్ ఐబక్, ఆరాం షా, ఇల్తుత్మిష్, రుక్నుద్దీన్ ఫిరోజ్, రజియా సుల్తానా, ముజుద్దీన్ బహరాం షా, మసూద్ షా, నాసిరుద్దీన్ మహమ్మద్, బాల్బన్, కైకుబాద్. ఈ కైకుబాద్ పక్షవాత రోగి. ఆ తర్వాత కైకుబాద్ను చంపి జలాలుద్దీన్ ఖిల్జీ విప్లవం తీసుకొస్తాడు. మళ్ళీ ఖిల్జీ వంశాన్ని ఢిల్లీ సింహాసనం పైన అధిష్ఠింపజేస్తాడు. అది ఇన్ఫర్మేషన్, ఎవరెవరు పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చో లేకపోతే సరైనది సరికాదు అడిగినా కూడా ప్రాబ్లం లేకుండా మనం డీటెయిల్గా నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ కాదని చెప్పేసి పక్కన పెట్టొద్దు. ఇప్పుడు ఒక్కొక్క రాజు గురించి, బానిస వంశం గురించి నేర్చుకుందాం. ఒక్కొక్క రాజు గురించి నేర్చుకుందాం.
బానిస వంశం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఎవరో ఎంతకాలం పరిపాలించిన అంశం చూసినాం. నెక్స్ట్ బానిస వంశం గురించి కూడా చూద్దాం. మరి ఈ వంశానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చెప్పేసిన ప్రధానమైన రాజులు బానిసలు కాబట్టి చరిత్రకారులు ఈ వంశానికి బానిస వంశం అని పేరు పెట్టిరు. దీనికే మామ్లూక్ వంశం అని కూడా పేరు. మామ్లూక్ వంశం. మామ్లూక్ వంశం అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛా స్త్రీకి జన్మించిన వాడు అని అర్థం. స్వేచ్ఛా స్త్రీకి జన్మించిన వాడు అని అర్థం. అంటే తల్లి ఎవరో తెలియని అనాథ పిల్లలు లేదా బానిసలు ఎవరంటే మామ్లూక్ వంశం లేదా బానిస వంశం. ఇది బానిస వంశ చరిత్రను తెలుసుకోవడానికి మనకు ప్రధానమైన ఆధార గ్రంథాలు 2 ఉన్నాయి. ఒకటి హసన్ నిజామీ, షేక్ హసన్ నిజామీ రాసిన తాజుల్ మజర్. తాజుల్ మజర్ అనేది షేక్ హసన్ నిజామీ రాసిండు. ఈయన ఐబక్ ఆస్థాన చరిత్రకారుడు. ఇది ఒక గ్రంథం. నెక్స్ట్ ఫక్రుద్దీన్. ఈ ఫక్రుద్దీన్ అనేటైనే తారిఖీ ముబారక్ షాహీ. ఈ బానిస వంశం గురించి సమాచారం ఇచ్చే గ్రంథాలు హసన్ నిజామీ తాజుల్ మజర్, ఫక్రుద్దీన్ తారిఖీ ముబారక్ షాహీ. ఈ 2 కూడా బానిస వంశం గురించి డీటెయిల్స్ ఇస్తాను అన్నట్టు. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర ఆస్థాన చరిత్రకారులు కూడా పనిచేసారు. ఇకపోతే బానిస వంశానికి మామ్లూక్ వంశం అని పేరు. దాని అర్థం ఏంటంటే స్వేచ్ఛా స్త్రీకి జన్మించిన వాళ్ళు అని అర్థం. నెక్స్ట్ ఈ బానిస వంశంలో తొలి రాజు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210 వరకు పరిపాలించింది. కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలం 1206 నుంచి 1210 వరకు. ఈయన క్యాపిటల్ సిటీ ఏంటంటే లాహోర్. ఈయన వాస్తవంగా భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపకుడు కాదు. అంటే ఢిల్లీ సుల్తానితను కాదు. ఎందుకంటే ఇతని క్యాపిటల్ సిటీ ఏంది లాహోర్. అదేవిధంగా ఈయన పేరు కూడా ఖుత్బాలో చదవబడలేదు. ఖుత్బా అంటే ప్రతి శుక్రవారపు ప్రార్థనల్లో, మసీదుల్లో చేసే ప్రార్థనల్లో స్థానిక చక్రవర్తి లేదా సుల్తాన్ పేరు చదువుతారు. ఇతని పేరు మీద ఖుత్బా కూడా చదవబడలేదు. ఈయన బాల్యం గమనిస్తే ఈయన ఎక్కడ జన్మించిందంటే టర్కీలో జన్మించింది. ఆ టర్కీనే ప్రస్తుతం అధికారిక నామం టర్కీకి తుర్కీయే. టర్కీ కొత్త పేరు ఏంటంటే తుర్కీయే. ఈ టర్కీలో జన్మించిండు కుతుబుద్దీన్ ఐబక్. చిన్నతనంలోనే ఇతన్ని నిషాపూర్ కాజీకి అమ్మిరు. నిషాపూర్ అనే ప్లేస్లో నిషాపూర్ కాజీకి అమ్మిరు. నిషాపూర్ కాజీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే న్యాయవాది అని అర్థం. ప్రతిసారి కాజీ అనేది వస్తుంది. ఇస్లామిక్ డైనాసిటీ చెప్పుకున్న ప్రతిసారి కాజీ అంటే న్యాయాధికారి అనే అర్థం వస్తుంది. ఈ నిషాపూర్ కాజీకి అమ్మితే ఆ నిషాపూర్ కాజీ నుంచి తర్వాత ఎక్కడికి అమ్మబడ్డాడంటే గజనీ ప్రాంతానికి అమ్మబడ్డాడు. ఈ గజనీ దగ్గర అతన్ని కొనుగోలు చేసింది ఎవరంటే గోరీ మహమ్మద్. చూడండి, గజనీ అన్న, గోరి అన్న, దీన్నే గరి అని కూడా అంటారు. ఇవి ప్లేసులు. హీరట్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్లేసులు. ఆ మహమ్మద్ అనేటోళ్ళు చక్రవర్తులు. గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ ఇవేమో ప్లేసులు. ఓకేనా. గజనీలో అమ్మితే గజనీ ప్రాంతానికి అమ్మబడితే గోరి మహమ్మద్ కొనుగోలు చేసిండు. ఆ తర్వాత ఆయన ప్రతిభా పాఠవాలు, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క శక్తి సామర్థ్యాలను, ప్రతిభా పాఠవాలను గమనించిన గోరి ఇతన్ని అమీరియే అకూత్. ఇది చాలా ప్లేస్లలో రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అమీరియే అకూత్ అంటే అశ్వదళాల అధిపతి, గుర్రాల పైన అధిపతి ఎవరంటే అమీరియే అకూత్ అనే ఆఫీసర్ను పిలుస్తారు. ఆ పదవి కూడా ఆయనకు ఇచ్చిండు ఆయన శక్తి సామర్థ్యాన్ని గ్రహించి. ఇకపోతే ఈయనది తురష్కులలో ఏ తెగ అంటే ఐబక్ తెగ. ఐబక్ అంటే మీనింగ్ ఏంటంటే చంద్రునికి ప్రభు అని అర్థం. లార్డ్ ఆఫ్ ద మూన్. చంద్రునికి ప్రభు అనే అర్థం వస్తుంది ఐబక్ అంటే. ఈయన తురష్కులలో ఏ తెగకు చెందినవాడు అంటే ఐబక్ తెగకు చెందినవాడు. మరి కుతుబుద్దీన్ ఐబక్ బిరుదులు చూద్దాం. ఆయనకున్న బిరుదులు ఏంటి అంటే, ఒకటి
అక్షర్ బక్ష్, అక్షర్ బక్ష్ అండ్ లాక్ బక్ష్, అక్షర్ బక్ష్ అండ్ లాక్ బక్ష్ అంటే అక్షరాల లక్షలు దానం చేసేవాడు. డ్యూ టు హిస్ జనరోసిటీ, అతని దాతృత్వం వల్ల ఇతనికి వచ్చిన బిరుదులు ఏంటి? అక్షర్ బక్ష్ మరియు లాక్ బక్ష్. ఈ బిరుదులను ఇచ్చింది ఎవరు? హబీబుల్లా. హబీబుల్లా అనే చరిత్రకారుడు ఆయనకు ఆ బిరుదులు ఇచ్చిండు. నెక్స్ట్ ఖురాన్ క్వా. ఖురాన్ క్వా అంటే ఖురాన్ని ఆపాద మధురంగా కంఠస్థం చేయగలిగి ఆయన పొందిన బిరుదు ఏంటంటే చిన్నతనం నుంచే ఖురాన్ పఠనం పట్ల ఆయనకి అమిత ఆసక్తి ఉంది. ఆమె ఆపాత మధురంగా ఖురాన్ను పాటించింది కాబట్టి ఖురాన్ క్వా అనే బిరుదు ఆయనకు ఇచ్చారు. లాక్ బక్ష్, అక్షర్ బక్ష్, సిపా సలార్. సిపా సలార్, సిపా సలార్ అంటే యుద్ధ వీరుడు లేదా సమర్థ సైనికుడు. నెక్స్ట్ ఇంకోటి మాలిక్. మాలిక్, మాలిక్ ఇట్లాంటి బిరుదులు ఆయనే పొందిండు. మరి ఎప్పుడు స్వతంత్రం ప్రకటించుకుంటూ ఎవరి దగ్గర పనిచేసిందంటే చెప్పిన గోరీ మహమ్మద్ దగ్గర పనిచేసిండు. అదేవిధంగా ఈయన 1192లో జరిగిన తరైన్ యుద్ధం, రెండవ తరైన్ యుద్ధం గోరీ మహమ్మద్కు మరియు పృథ్వీరాజ్ చౌహాన్కు జరుగుతుంది. దాంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ను చంపేస్తారు, గోరీ అనేటనే గెలుస్తాడని చెప్పేసి మనం పేర్కొన్నాం. ఆ తర్వాత ఈ రెండవ తరైన్ యుద్ధంలో కూడా ఐబక్ పాల్గొన్నాడు. ఎవరితో పాటు? గోరీ మహమ్మద్ తోటి పాటు ఆయన ఆ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఇతన్ని ఎక్కడ అంటే లాహోర్ ప్రతినిధిగా నియమించారు. గోరీ మహమ్మద్ మరణించిన నాటికి ఐబక్ ఎక్కడ ఉండంటే లాహోర్ ప్రాంతంలో ఉన్నాడు. ఈ గోరీ మహమ్మద్ మరణానికి ముందే ఏమని చెప్పినంటే నాకు వారసులు లేరు, నాకు వారసులు లేరు కాబట్టి నా తర్వాత వచ్చే నా టర్కిష్ బిడ్డలే నా వారసులని సగర్వంగా చెప్పిండు. ఈయన రాజ్యం గోరీ మహమ్మద్ మరణాంతరం గోరీ రాజ్యం ఆయన ప్రతినిధుల మధ్యన పంచబడింది. తాజుద్దీన్ ఎల్డాజ్, నాసిరుద్దీన్ కుబాబా, నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళ మధ్యన పంచబడింది. ఈ గోరీ మహమ్మద్ 1206లో కుక్కర్ల తిరుగుబాటులో మరణించిండు. ఆ కుక్కర్ల తిరుగుబాటులో మరణించిన తర్వాత ఆయన మరణించిన 3 నెలలకు లాహోర్ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రం ప్రకటించుకుండు. లాహోర్ కేంద్రంగా స్వతంత్రం ప్రకటించుకొని 1208 నుంచి అఫీషియల్గా స్వతంత్రించిండు. ఆమోద పత్రం కూడా తెచ్చుకుండు. నెక్స్ట్ ఇవి కుతుబుద్దీన్ ఐబక్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆయన ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి అమ్మబడ్డాడు, ఎవరు ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించి అమీర్ యాకూత్ పదవి ఇచ్చారు. రెండవ తరైన్ యుద్ధంలో గోరీ మహమ్మద్తో పాటు పాల్గొన్నాడు. ఇంకొక బక్తియార్ కాకి అన్నట్టు ఆయన కూడా గోరీ మహమ్మద్ యొక్క బక్తియార్ కాకి అన్నట్టయినే నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసింది ఎవరంటే బక్తియార్ కాకి అన్నట్టు ఆయన కూడా గోరీ మహమ్మద్ యొక్క ప్రతినిధి. బక్తియార్ కాకి నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేస్తాడు. అదేవిధంగా లక్ష్మణ సేనుడు, సేన వంశానికి సంబంధించిన లక్ష్మణ సేనుడు, ఈ లక్ష్మణ సేనుడిని కూడా పువ్వాడకు ముందే ఓడించిన, అంటే పరిణితి చెందిన వయసులోనే తక్కువ టైంలోనే ఆయనను లక్ష్మణ సేనుడిని చంపేశాడు. ఎవరు? బక్తియార్ కాకి. ఈ లక్ష్మణ సేనుని ఆస్థానంలోనే పంచకవులు ఉంటారు. జయదేవుడు గీతా గోవిందం, జయదేవుడు గీతా గోవిందం రాసిండు. ఈ పంచకవులు ఎవరి ఆస్థానంలో అంటే లక్ష్మణ సేనుని ఆస్థానంలో ఉన్నారు. అది వేరే మ్యాటర్. మళ్ళీ ఇది లాహోర్ కేంద్రంగా స్వతంత్రించుకున్నవారంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ ఈయన ఎక్కడెక్కడ దండయాత్రలు చేసిండు అనేది ఒకసారి చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్, ఈయన మాల్వా ప్రాంతంపై దాడి చేసిండు, మాల్వాను ఆక్రమించిండు. అదేవిధంగా పరమార దేవుడు
పరమార దేవుడు అని ఉంటాడు. ఈయన కలింజర్ కోట పాలకుడు. ఇది అత్యంత దుర్భేద్యమైన కోట కలింజర్ కోట. ఈ కలింజర్ కోటను పరిపాలించే పరమార దేవుణ్ణి కూడా ఓడించిండు. మాల్వాను కలింజర్ కోటలను జయించి ఈయన అనేక ధనరాశులతోటి ఢిల్లీకి వచ్చి ఢిల్లీని అభివృద్ధి చేసిండు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డెవలప్ చేసిండు. ఎక్కడెక్కడ సొమ్ములను తీసుకొచ్చిండు. మాల్వా కలింజర్ కోటలను జయించి అక్కడ నుంచి దోసుకొచ్చిన సొమ్ముతోని ఢిల్లీకి రూపురేఖలు మార్చిండు కుతుబుద్దీన్ ఐబక్. ఆ తర్వాత తాజుద్దీన్ ఎల్డజ్, గోరి మహమ్మద్లో ఒక సేనాని ఎవరంటే తాజుద్దీన్ ఎల్డజ్. భూభాగాలు పంచుకున్న తర్వాత ఈయన గజనీ ప్రాంతం ఈయనకు వచ్చింది. ఈ గజనీకి సంబంధించిన తాజుద్దీన్ ఎల్డజ్ తిరుగుబాటు చేస్తాడు. కుతుబుద్దీన్ ఐబక్ మీద తిరుగుబాటు చేస్తే తాజుద్దీన్ ఎల్డజ్ను ఓడించి ఆయన కూతురును వివాహం చేసుకుండు. తాజుద్దీన్ ఎల్డజ్ను ఓడించి తాజుద్దీన్ ఎల్డజ్ యొక్క కూతురును కుతుబుద్దీన్ ఐబక్ వివాహం చేసుకుండు. అదేవిధంగా తన సోదరిని నాసిరుద్దీన్ కుబాబా, ఐబక్ యొక్క సోదరిని ఎవరికి ఇచ్చినంటే నాసిరుద్దీన్ కుబాబా. ఈయన పంజాబ్కు సంబంధించిన ప్రాంతం ఈయనకు వచ్చింది. ఈయనకిచ్చి వివాహం చేసిండు. మరి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కూతురుని ఎవరికి ఇచ్చిండంటే ఇల్తుత్మిష్ అనే బానిసకిచ్చి పెళ్లి చేసిండు. ఐబక్ ఏమో తాజుద్దీన్ ఎల్డజ్ను ఓడించి ఆయన కూతురుని పెళ్లి చేసుకుండు. తాజుద్దీన్ ఎల్డజ్ అల్లుడు ఎవరంటే ఐబక్. నెక్స్ట్ ఐబక్ అల్లుడు ఎవరంటే ఇల్తుత్మిష్. ఐబక్ తన కూతురుని ఎవరికి ఇచ్చిందంటే ఇల్తుత్మిష్ అనే బానిసకిచ్చి పెళ్లి చేసిండు. ఇది బేసిక్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలని చెప్పేసిన. ఈ వరుసలు ఏమైనా అడగారు కానీ తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఈయన ఇష్టమైన క్రీడ, కుతుబుద్దీన్ ఐబక్కు ఇష్టమైన క్రీడ ఏంటంటే పోలో. ఆయన బాగా ఆడే ఆట ఇష్టమైన క్రీడ ఏంటంటే పోలో. ఈ పోలోకే ఇంకొక పేరు ఏంటంటే చౌగన్. పోలోకే ఇంకొక పేరు చౌగన్ అనేది ఇంకొక పేరు. అంటే ఈ ఆటను ఎట్లా ఆడతారంటే గుర్రం పై నుంచి స్వారీ చేస్తూ హాకీ ఆడడం. అట్లా చాలా సార్లు ఆడిండు. మంచి ఎక్స్పర్టే. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ రోజు గుర్రం పై నుండి పడి మరణించిండు. ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడంటే లాహోర్లోనే. ఈయన భారతదేశంలో ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడే కానీ నిజంగా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించలేదు. ఈయన రాజధాని ఏంటంటే లాహోర్ ఏ నది ఒడ్డున ఉంటుందని అడుగుతారు ఒక్కోసారి ఎగ్జామ్లో. రావి నది ఒడ్డున ఉంటుందని చెప్పాలి. లాహోర్లోనే 1929లో ఐఎన్సి సమావేశం జరుగుతుంది. స్వరాజ్ తీర్మానం చేస్తారు. సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఎక్కడ చేస్తారంటే లాహోర్లో ఐఎన్సి జరిగింది. దానికి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ ఏమని చెప్పారు, ప్రతి సంవత్సరం ఇక నుంచి 1930 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి తీర్మానించుకురు. అక్కడ లాహోర్ రావి నది ఒడ్డున ఉంటుంది, లాహోర్ ఐఎన్సి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ఈయన 1210లో మరణించిండు. పోలో లేదా చౌగన్ ఆట ఆడుతూ మరణించిండు. అంటే లాహోర్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో ఆడతాడు, చనిపోతాడు. ఆయన సమాధి ఎక్కడుందంటే లాహోర్. నా క్యాపిటల్ సిటీ ఏంటంటే లాహోర్. ఇకపోతే నిర్మాణాలు, ఈయన ఢిల్లీలో ఏమేమి నిర్మించింది అనేది ఒక కాన్సెప్ట్ చూద్దాం. నిర్మాణాలు ఈయన ఢిల్లీలో ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన మెహరౌలి అనే నగరాన్ని నిర్మించిండు. ఢిల్లీలో మెహరౌలి అనే నగరాన్ని నిర్మించిండు. మెహరౌలి నగర నిర్మాత ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. మెహరౌలిని నిర్మించిండు. ఇంకా అదేవిధంగా 2 మసీదులు కూడా కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిండు. ఇక ఫేమస్ కట్టడం ఒకటి ఉంది, అది కుతుబ్ మీనార్. ఈ కుతుబ్ మీనార్కి ఇంకొక పేరు ఏంటంటే మీనార్-ఏ శంషి అనేది కుతుబ్ మీనార్కి ఇంకొక పేరు. ఈ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరంటే ఐబక్. ఆ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరంటే ఇల్తుత్మిష్. మొత్తం 5 అంతస్తులు ఏమో ఉంటాయి.
ఒక పిడుగుపాటుకు 5వ అంతస్తు దెబ్బతినిపోతుంది. 4 మరియు 5లకు మరమ్మతులు చేయించింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఆ తర్వాత వచ్చిన ఫిరోజ్ షా తుగ్లక్ పిడుగుపాటు వల్ల డ్యామేజ్ అయినటువంటి 5వ పిల్లర్ను కూడా ఆయనే కట్టించిండు. దీని నిర్మాణంలో పాల్పంచుకుంది ఎవరెవరంటే కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, మరమ్మతులు చేయించింది ఫిరోజ్ షా తుగ్లక్. ఇది కుతుబ్ మినార్. మరి ఈ కుతుబ్ మినార్ను ఎవరికి జ్ఞాపకార్థంగా కట్టిందంటే తన సూఫీ మత గురువు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఈ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే సూఫీ మత గురువు పేరు మీదుగా ఈ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టిండు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మరణించిండు. దీన్ని పూర్తి చేసింది ఎవరంటే ఇల్తుత్మిష్. ఇంకపోతే నిర్మాణంలో చెప్పుకోదగ్గ ఇంక రెండు ఏంటంటే రెండు మసీదులు నిర్మించిన ఢిల్లీలో. ఒకటి ఏంటంటే కువ్వత్ ఉల్ ఇస్లాం. దీని అర్థం ఏంటంటే ఇస్లాం మతానికి వెలుగు, లైట్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాం మతానికి వెలుగు వంటిదని అర్థం. దాని అర్థం ఈ కువ్వత్ ఉల్ ఇస్లాంకున్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడిన తొలి మసీద్ ఏంటంటే కువ్వత్ ఉల్ ఇస్లాం. భారతదేశంలో తొలి మసీద్ అంటే కేరళ వస్తుంది. మళ్ళా కేరళలోనే చెరామన్ మసీద్ అని ఉంటుంది. ఇది భారతదేశంలో తొలి మసీదు. కానీ భారతదేశంలో ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడిన తొలి మసీద్ అంటే కువ్వత్ ఉల్ ఇస్లాం. దానికి అర్థం ఏంటంటే లైట్ ఆఫ్ ఇస్లాం, ఇస్లాం మతానికి వెలుగు. ఈ ఢిల్లీ ఆక్రమణ గుర్తుగా 1195 నుంచి 99 టైంలో దీన్ని నిర్మాణాన్ని చేపట్టిండు. ఈ కువ్వత్ ఉల్ ఇస్లాం ఒకటి. నెక్స్ట్ అర్హమ్ దిన్కా జోప్రా. కొన్ని పుస్తకాలలో అదయ్ దిన్కా జోప్రా అని కూడా ఉంటుంది. ఇది ఒక మసీదు. దీన్ని ఎక్కడ అంటే అజ్మీర్, రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంటుంది. అజ్మీర్ అనేది రాజస్థాన్లో ఉంటుంది. ఈ రెండు మసీదులను నిర్మించిండు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈ రెండు మసీదులు కూడా కొన్ని జైన దేవాలయాలు మరియు ప్రాచీన విష్ణు దేవాలయాల శిథిలాల మీద వీటిని కట్టిరని కొంతమంది చరిత్రకారులు చెప్పారు. ఇది కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆయన బిరుదులు, ఆయన రాజధాని, ఆయన ఎక్కడ మరణించిండు, ఆయనకి ఇష్టమైన క్రీడ ఏంది, ఆయన ఎవరెవరిని ఓడించిండు, ఆయన వివాహ సంబంధాలు ఎవరెవరితో ప్రారంభించిండు, ఆయన నిర్మాణాలు ఏంటి అనేది చూసినాం. ఈయన సుల్తాన్ అనే బిరుదును తీసుకోలేదు. ఈయన పేరు మీదుగా ఖుత్బా కూడా చదవబడలేదని మనం గుర్తించాలి. లాహోర్ కేంద్రంగానే చేసిండు పరిపాలన, ఢిల్లీ కేంద్రంగా ఈయన పరిపాలన చేయలేదు. ఇది కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ పోతే ఇల్తుత్మిష్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాలకుడు ఎవరంటే ఆరాం షా అంటే ఆయన కొడుకొస్తాడు, కానీ ఆయన అసమర్థుడు. ఆ ఆరాం షాను ఇల్తుత్మిష్ ఏం చేసిందంటే జుద్ అనే యుద్ధంలో ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆయన గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు ఇల్తుత్మిష్ ఈయన 1211 నుంచి 1236 వరకు పరిపాలన గావించింది. ఇల్తుత్మిష్ ఇతను భారతదేశంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిండు. ఈయన క్యాపిటల్ సిటీ ఏంటంటే ఢిల్లీ. అందుకనే రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ అని ఎవరిని అంటారంటే ఇల్తుత్మిష్. రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ అని ఇల్తుత్మిష్ని ఎవరు పేర్కొన్నారంటే ఆర్డి త్రిపాఠి అనే చరిత్రకారుడు రియల్ ఫౌండర్ ఆఫ్ ద ఢిల్లీ సల్తనేట్ అని చెప్పేసి పేర్కొన్నాడు.
ఆర్డి త్రిపాఠి. ఎవరి గురించి? ఇల్తుత్మిష్. ఈయన అసలు పేరు మాలిక్ షంసుద్దీన్ ఇల్తుత్మిష్. మాలిక్ షంసుద్దీన్ ఇల్తుత్మిష్. ఈయన కొన్ని బిరుదులు ఉన్నాయి. అదేవిధంగా ఖలీఫా నుండి మన్సూర్ అంటే ఆమోద పత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్తుత్మిష్. ఆ తర్వాత ఖలీఫా నుండి మన్సూర్ పత్రాలు పొందిన వాళ్ళు ఇంకెవరంటే ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్. వీళ్ళు ఖలీఫా నుండి ఆమోద పత్రాలు పొందిరు. నెక్స్ట్ ఈయన బిరుదులు. ఇల్తుత్మిష్ యొక్క బిరుదులు ఏంటంటే ఈయన తెగ వచ్చేసి తురష్కులలో ఇల్బారీ తెగ అనేది ఇల్తుత్మిష్ యొక్క తెగ. తురష్కులలోనే ఇల్బారీ తెగ. ఈయన బిరుదులు చూస్తే ఒకసారి ఆల్తమాస్ అంటారు. ఆల్తమస్ అంటే సమాధుల పితామహుడు అని అర్థం. ఫాదర్ ఆఫ్ టోమ్స్, సమాధుల పితామహుడు. ఈయన ఢిల్లీ సుల్తాన్లలో అధికారికంగా ఏం చేసిందంటే సమాధి నిర్మాణం చేపట్టిండు. అధికారికంగా సమాధుల నిర్మాణం చేపట్టిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్తుత్మిష్. ఆయన కొడుకు నాసిరుద్దీన్ మహమ్మద్ అని ఉంటాడు. ఇంకొక ఆయన చక్రవర్తి వస్తాడు నాసిరుద్దీన్ మహమ్మద్ అని. ఈయన పేరు కూడా నాసిరుద్దీన్ మహమ్మదే. ఈయన మరణించినప్పుడు ఏం చేసిందంటే సుల్తాన్ గరీ, ఆయన కొడుకు మరణించినప్పుడు ఆయన జ్ఞాపకార్థం సుల్తాన్ గరీ అనే ప్రాంతంలో ఏం చేసిండు? అధికారికంగా ఒక సమాధిని నిర్మించింది. అందుకని అతన్ని ఫాదర్ ఆఫ్ టోమ్స్ అంటారు. అది ప్రస్తుతం వసంత్ కుంజ్ అనే ప్లేస్ దగ్గర ఉంది. ప్రస్తుతం కుతుబ్ మినార్ కాంప్లెక్స్. ఓకేనా? మాలిక్పూర్ గ్రామం అప్పట్లో, అదొక నగరం అప్పట్లోనే. ఇప్పుడు కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో భాగం వసంత్ కుంజ్ అని ప్లేస్. అది సుల్తాన్ గరీ. నెక్స్ట్ ఆల్తమాస్ అనే బిరుదు ఉంది. నెక్స్ట్ సుల్తాన్-ఈ-ఆజం, అమీర్-ఈ-మోమిన్. ఇవన్నీ కూడా ఖలీఫా ఇచ్చిండు. అప్పటి ఖలీఫా ముస్తాఫిజర్ బిల్లా, బాగ్దాద్ ఖలీఫా ముస్తాఫిజర్ బిల్లా, లేదా కొంతమంది అల్మస్తాన్ బిర్లా అంటారు. అల్మస్తాన్ బిర్లా లేదా ముస్తాఫిజర్ బిల్లా. ఈయనే ఖలీఫా, అప్పటి బాగ్దాద్ ఖలీఫా. ఈయనే ఏమని బిరుదులు ఇచ్చిండు? సుల్తాన్-ఈ-ఆజం, అమీర్-ఈ-మోమిన్ అనే బిరుదులు ఎవరికి ఇచ్చిండంటే ఇల్తుత్మిష్కి ఇచ్చిండు. ఇంకొకటి ఏంది? ఫాదర్ ఆఫ్ టోమ్స్ లేదా ఆల్తమాస్. ఇవన్నీ నాజర్ అనే బిరుదు కూడా ఉంటది. ఇవన్నీ ఇల్తుత్మిష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇల్బారీ తెగ గుర్తుంచుకోవాలి. రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ ఆర్డి త్రిపాఠి అన్నాడు. నెక్స్ట్ ఈయనకు సంబంధించి ఈయన కాలంలో సైనిక దండయాత్రలు చూద్దాం ఒకసారి. ఎక్కడెక్కడ ఎవరితోని దండయాత్రలు ప్రారంభించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇతనే వాస్తవమైన ఢిల్లీ సల్తనేట్, ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన తొలి ఇస్లామిక్ రాజు అంటే ఇల్తుత్మిష్ అని చెప్పాలి. ఇతన్నే బానిసలకు బానిస అని కూడా అంటారు. ఇతన్నే బానిసలకే బానిస అని కూడా సంబోధిస్తారు ఇల్తుత్మిష్ని. నెక్స్ట్ పోతే 1216లో తాజుద్దీన్ ఎల్డజ్ అంటే ఆయన కూడా మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు. ఆయనను ఓడించి పంపిస్తాడు. అది తరైన్ దగ్గర. తరైన్ అన్న, స్థానేశ్వర్ అన్న, ఇవి రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే హర్యానాలో ఉంటాయి. పానీపట్, ఇది కూడా ఎక్కడ అంటే హర్యానా, పానీపట్. నెక్స్ట్ కురుక్షేత్ర, ఇట్లాంటి ప్లేస్లన్నీ హర్యానాకు సంబంధించినవి. తరైన్ అన్న, స్థానేశ్వర్ అన్న హర్యానాలోనే ఉంటాయి. నెక్స్ట్ కురుక్షేత్ర, మహాభారతం జరిగిన ప్లేస్ కురుక్షేత్ర. ఇప్పటికీ ఒక నియోజకవర్గం ఉంటుంది హర్యానాలో, కురుక్షేత్ర అని. నెక్స్ట్ పానీపట్. ఇవన్నీ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. తాజుద్దీన్ ఎల్డజ్ దాడి చేస్తే అతన్ని ఓడించిండు. నెక్స్ట్ 1226లో ఏం చేసిందంటే
చిన్న నెక్స్ట్ ఇల్తుత్మిష్ 1226లో చెప్పిన 1226లో మాండు మాండు ఉజ్జయిని ఇట్లాంటి ప్రాంతాలను మొత్తం ఆక్రమించిండు. అదేవిధంగా ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసిండు. ఎవరంటే ఇల్తుత్మిష్. 1221లో మంగోల్ దాడి జరిగింది. వాస్తవానికి చెంగిజ్ ఖాన్, ఈ చెంగిజ్ ఖాన్ అంటారంటే ఏం చేసిండంటే ఇతను నరరూప రాక్షసుడు, దాదాపు 4 కోట్ల మందిని చంపిండని చరిత్రకారులు చెప్పారు. ఈ చెంగిజ్ ఖాను ఖ్వారిజ్మీ పాలకుడు. ఎవరంటే ఖ్వారిజ్మీ పాలకుడు జలాలుద్దీన్ మంగబార్. ఈ జలాలుద్దీన్ మంగబార్ని ఓడించిండు. ఓడిస్తూ అతను తరిమేసిండు. ఇతడు ఆశ్రయం కోసం రాజుల దగ్గరికి పోతుండు. ఈ చెంగిజ్ ఖాన్ వెంటబడుతున్నప్పుడు ఇతడు ఎవరి ఆశ్రయం తీసుకున్నంటే ఇల్తుత్మిష్ దగ్గరకు వస్తే, ఈయన నన్ను కాదు నువ్వు సంప్రదించాల్సింది, నువ్వు నాసిరుద్దీన్ కుబాబా దగ్గరికి పోమ్మని చెప్పేసి ఆ సలహా ఇచ్చిండు. నాసిరుద్దీన్ కుబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పేసి చాకచక్యంగా అతడు తప్పించుకుండు. ఆ తర్వాత చెంగిజ్ ఖాన్ ఏం చెప్పిందంటే తిరుగు ప్రయాణంలో చైనాకు వెళ్తూ ఇల్తుత్మిష్ చాకచక్యంగా వ్యవహరించి సమయస్ఫూర్తిని వ్యవహరించిండు. ఒకవేళ జలాలుద్దీన్ మంగబార్ని గనక ఆశ్రయం ఇస్తే ఢిల్లీ కూడా నాశనం అయ్యేదని చెప్పేసి పోయిండు. అందుకనే ఇతని సమయస్ఫూర్తి అనేది ప్రదర్శించిండు. సమయస్ఫూర్తి, తెలివితేటలు ప్రదర్శించిండు, చాకచక్యంగా రాజ్యాన్ని కాపాడుకుండు. ఈ చెంగిజ్ ఖాన్ అంటేనే మంగోలియా, చైనా ఆ ప్రాంతాల్లో మొత్తం తన అధీనంలోకి తెచ్చుకుండు. రష్యాలోని వోల్గా నది అని ఉంటుంది. రష్యాలోని వోల్గా నది. నెక్స్ట్ చైనాలోని హోయాంగుహో దీన్నే బ్లూ రివర్ అని కూడా పేర్కొంటారు. అక్కడి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిండు ఈ చెంగిజ్ ఖాన్. ఇతనికి ఇంకో పేరు తైమూచిన్. ఇది ఇంకపోతే 1229లో మన్సూర్ పొందిండు. ఖలీఫా నుంచి మన్సూర్ లేదా ఆమోద పత్రం అంటారు. ఆ ఆమోద పత్రం పొందిండు. ఏ సంవత్సరంలో అంటే 1229. ఇట్లా పొందిన తొలి ఢిల్లీ సుల్తాను ఎవరంటే ఇల్తుత్మిష్. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఖలీఫా నుంచి మన్సూర్ పత్రాలు పొందారు. ఇక స్వతంత్రంగా నాణ్యాలు ముద్రించిన తొలి ఢిల్లీ సుల్తాన్ కూడా ఎవరంటే ఇల్తుత్మిష్. ఈ ఇల్తుత్మిష్ ముద్రించిన నాణ్యాలు అరబిక్ నాణ్యాలు. ఆ నాణ్యాలు ఏంటి అంటే అనేక టర్కిష్ సాంప్రదాయాలను ఇతడు ప్రవేశపెట్టిండు. అదేంటంటే మిలిటరీ విధానం, పౌర విధానం అవన్నిటిని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించిండు. న్యాయ వ్యవస్థను కూడా సమర్థవంతంగా పాటించిండు. ఇప్పుడు ద్రవ్య సంస్కరణలు చూస్తున్నాం. ద్రవ్య సంస్కరణలో వెండి, టంకా, రాగి నాణ్యమేమో జిటాల్. వెండి, టంకా, రాగి, జిటాల్ ఈ 2 నాణ్యాలను కూడా స్వతంత్రంగా ముద్రించిండు. వీటి నిష్పత్తి అడుగుతాడు ఎగ్జామ్లో 1:48. అంటే ఒక టంకా ఈజ్ ఈక్వల్ టు 48 జిటాల్ అని దాని అర్థం. ఇవి ద్రవ్య సంస్కరణలు. ఆ తర్వాత న్యాయ సంస్కరణలు. ఇతడు నగరాలలో న్యాయ వ్యవస్థను పటిష్టంగా చేసిండు. ఇంకొకటి కాజీలను నియమించి న్యాయ వ్యవస్థను పటిష్టం చేసిండు. అదేవిధంగా 2 విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ 2 విగ్రహాలకు కూడా ఇతడు గంటలు కట్టింది. అంటే ఎవరైనా న్యాయం కోసం చక్రవర్తికి దగ్గరికి వస్తే ఆ గంటలు, మెడలో కట్టిన గంటను కొడితే సత్వర న్యాయం అందించడానికి అట్లా విగ్రహాలు కూడా ఏర్పాటు చేసిండు. 2 విగ్రహాలు ఏర్పాటు చేసి వాటి మెడల్లో గంటలు కూడా పెట్టిండు. ఇది ఆయన యొక్క న్యాయ సంస్కరణలు. ఇంకపోతే ఈయనకు సంబంధించిన కాలంలో 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటేమో ఇక్తా సిస్టమ్ ఒకటి, నెక్స్ట్ చిహల్గని కూటమి. ఈ రెండింటిని గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. చిహల్గని కూటమి, ఇక్తా సిస్టమ్ అంటే ఇక్తా అంటే సైనిక రాష్ట్రం. ఇక్తా అంటే
సైనిక రాష్ట్రం. సైనిక ప్రాంతాలుగా రాజ్యాలను విభజించడం ఇక్తా అంటారు. ఈ ఇక్తాపై అధికారిని ముక్తి ముక్తి లేదా ఇక్తేదార్ అంటారు. ఇక్తా అంటే సైనిక రాష్ట్రం, రాజ్యాన్ని సైనిక రాష్ట్రంగా విభజించిండు. ఈ ఇక్తాపై అధిపతి ఎవరంటే ముక్తి, ఈయననే ఇక్తేదారు కూడా అంటారు, ఇక్తేదార్. మరి వీళ్ళ డ్యూటీ ఏంది? ముక్తి లేదా ఇక్తేదార్ డ్యూటీ ఏంటంటే శాంతి భద్రతల నిర్వహణ, పన్నుల వసూలు, అదేవిధంగా సైన్యాన్ని పోషిస్తూ చక్రవర్తికి అవసరమైనప్పుడు సైన్య సహకారం చేయడం. చక్రవర్తికి సైన్యం అవసరం ఉన్నప్పుడు వీళ్ళు సహాయం చేయాలి. మరి ఒక్కోసారి వీళ్ళు చక్రవర్తికి ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బలంగా అయిపోతే చక్రవర్తి వీక్ అయ్యి ఎదురు తిరిగిపోతారు. అందుకనే ముందు జాగ్రత్తగా చక్రవర్తి లేదా సుల్తాన్ ఏం చేసుకుంటాడంటే తన దగ్గర కొంత ఆర్మీని మెయింటైన్ చేస్తాడు, సైన్యాన్ని పోషించుకుంటాడు. దాన్ని సిద్ధ సైన్యం అంటారు. సిద్ధ సైన్యం లేదా స్టాండింగ్ ఆర్మీ లేదా సిద్ధ సైన్యం అంటారు. ఇది చక్రవర్తి యొక్క శాశ్వత సైన్యం. ఈ విధంగా భారతదేశంలో తొలిసారిగా స్టాండింగ్ ఆర్మీ లేదా సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలి రాజు అంటే హర్యాంక వంశానికి సంబంధించిన బింబిసారుడు. ఈయనే తొలి రాజు, భారతదేశంలో స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్న తొలి రాజు ఎవరంటే బింబిసారుడు. ఢిల్లీ సుల్తాన్లలో ఇక్కడ ఈయన కూడా సిద్ధ సైన్యం అనేది ఉంది. అదేమో చక్రవర్తి సొంత సైన్యం, శాశ్వత సైన్యం. ఇదేమో వీళ్ళు చక్రవర్తికి సైన్యం అవసరం ఉన్నప్పుడు ఇక్తేదారులు సైన్య సహకారం అనేటోళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఈ ఇక్తేదారులే తిరుగుబాటు చేసి మళ్ళా చిహల్గని కూటమి కూడా అవుతారు. ఇక్తాపై అధికారిని ఏమంటారంటే మనం ముక్తి లేదా ఇక్తేదార్ అని అంటారు. ఇది ఈయన ప్రవేశపెట్టిన ఒక వ్యవస్థ. దీని అర్థం ఏంటంటే సైన్యానికి జీతానికి బదులుగా భూములు లేదా జాగీర్లు ఇవ్వడం. సైన్యానికి జీతానికి బదులుగా భూములు లేదా జాగీర్లు ఇవ్వడం. ఆ తర్వాత ఇది భూస్వామ్య వ్యవస్థకు, ఫ్యూడలిజానికి దారితీసింది. జీతానికి బదులుగా భూములు లేదా జాగీర్లు ఇవ్వడం, ఇది ఇక్తా సిస్టమ్. అంటే సైన్యానికి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు, ఇక్తేదార్కు ఒక 110 రూపాయలు, 116 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అనుకో. అప్పుడు ఏం చేసేదంటే, గతంలో ఏం చేసేదంటే ఖజానా లేదా ప్రజల వద్ద నుండి వసూలైన పన్నుల నుంచి ఆ 1000 జీతం చెల్లించేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ 1116 ఆదాయం వచ్చే భూములను సైన్యానికి ఇవ్వడం లేదా ఇక్తేదారులకు ఇవ్వడం. అంటే నేరుగా జీతాలకు బదులుగా భూములను ఇవ్వడం అధికారులకు లేదా సైన్యానికి. దీన్నే ఇక్తా సిస్టమ్ అంటారు. అది భూస్వామ్య వ్యవస్థకు, జాగీర్దారీ వ్యవస్థకు దారితీసింది. ఆ తర్వాత ఈ ఇక్తేదారులంతా కూడా చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి చిహల్ గని అనే ఒక 40 మంది తురష్క సర్దార్ల కూటమి ఏర్పడ్డది. తురష్క సర్దార్ల కూటమి, దీన్నే చాలీసా కూటమి అని కూడా పేర్కొంటారు. అంటే 40 మంది తురష్క సర్దార్లు, వీళ్ళే ఇక్తేదారులు. ఆ తర్వాత చక్రవర్తికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసుకురు. అదే చిహల్ గని కూటమి లేదా 40 మంది తురష్క సర్దార్ల కూటమి, నోబుల్స్ అంటారు వీళ్ళు. దీన్ని బట్టి తర్వాత ఏమైందంటే అధికారం మొత్తం ఎవరి హస్తగతం అయిందంటే చిహల్ గని కూటమి. వాళ్ళ సహకారం చేయకపోతే ఈయన రాజుగా ఉండలేడు. అంటే చక్రవర్తి లేదా సుల్తాన్ ఒక కీలు బొమ్మ అయిపోయిండు. డిజూరో అంటే నామమాత్రపు వ్యక్తి అయిపోయిండు. మనం ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉంటాడు. ఈయనేమో వాస్తవ కార్యనిర్వాహకది, ఈయనేమో నామమాత్రం. అంటే ఈయన డిజ్యూరో, ఈయన డిఫాక్టో. ఇక్కడ డిఫాక్టో ఎవరైనా అంటే ఇప్పుడు చిహల్ గని కూటమి ఎవరి చేతుల్లో పరిపాలన అనేది ఉందంటే చిహల్ గని కూటమి లేకపోయింది. కీలు బొమ్మ అయిపోయింది ఎవరంటే సుల్తాన్. ఇది చిహల్ గని కూటమికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ చిహల్ గని కూటమిలో సభ్యుడిగా పనిచేసిందే బాల్బన్. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈ చిహల్ గని కూటమిలోని ఒప్పందాలను, రహస్యాలను తెలుసుకొని బాల్బన్ చక్రవర్తి అయినాక ఈ చిహల్ గని కూటమి రద్దు చేసింది. ఆ తర్వాత ఈయన నిర్మాణాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈయన మరణం. ఈయన ఏ విధంగా మరణించిండంటే
1236లో బమియన్ రాజపుత్రను ఓడించే క్రమంలో వాళ్ళ చేతిలోనే అతుడైండు. 1236లో బమియన్ రాజపుత్రులను ఉంటారు. 1236లో బమియన్ రాజపుత్రులు. ఈ రాజపుత్రులను ఓడించే క్రమంలో ఏమైందంటే ఇతనే చనిపోయిండు. రాజపుత్రులను ఓడించే క్రమంలో ఈయనే చనిపోయిండు, వాళ్ళ చేతిలోనే చనిపోయిండు. ఎక్కడ అంటే బమియన్ రాజపుత్రుల దగ్గర చనిపోయిండు 1236లో. ఈయన మరణానికి ముందే ఏమని చెప్పిండంటే, నా తర్వాత రజియా సుల్తానాను సింహాసనాన్ని ఎక్కించాలని చెప్పేసి పేర్కొన్నారు. కానీ ఈయన మరణించిన తర్వాత ఆయన మాటను పక్కన పెట్టి రుక్నుద్దీన్ ఫిరోజ్ అని ఉంటాడు, ఇంకో కొడుకు, ఇల్తుత్మిష్ యొక్క ఇంకో కొడుకు, ఆయనను రాజుని చేస్తారు. దీంతో ప్రజల మద్దతుతోటి రజియా సుల్తానా సింహాసనం అధిష్ఠించింది, తమ్ముడిని ఓడించి సింహాసనం అధిష్ఠించింది. నెక్స్ట్ ఇల్తుత్మిష్ యొక్క నిర్మాణాలు. ఈయన ఢిల్లీలో ఒక తటాకా నిర్మించిండు, అది షాంషీ హౌజ్ అనే తటాకాన్ని నిర్మించిండు. ఇది ఒక చెరువు మాదిరి అన్నట్టు ఢిల్లీలో. అదేవిధంగా ఈయన కుతుబ్ మినార్ పూర్తి 1232లోనే కుతుబ్ మినార్ని పూర్తి చేసిండు. బాగ్దాద్ మత గురువు పేరు మీదుగా ఒక మసీదును, ఢిల్లీలో ఒక మసీదును కూడా నిర్మించిండు. ఇది ఇల్తుత్మిష్ ఇన్ఫర్మేషన్. ఆయన రాగి నాణ్యాలు, వెండి టంకా, రాగి జిటాలు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆయన నిర్మాణాలు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్తా సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్తా సిస్టమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన తర్వాత ఎవరు వచ్చారంటే సింహాసనం అధిష్ఠించడానికి రజియా సుల్తానా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రజియా సుల్తానా 1236 నుంచి 1240 వరకు పరిపాలించింది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఈమె ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన తొలి మహిళా పాలకురాలు అని చెప్పేసినాం, రజియా సుల్తానా లేదా రజియా అల్దిన్. కానీ సమస్య ఏంటంటే ఉలేమాలు, తురష్క సర్దార్లు వీళ్ళంతా ఏం చేశారంటే ఈమె రాజ్యాన్ని రావడానికి వ్యతిరేకించారు. ఈమె రాజ్యానికి రావడాన్ని వ్యతిరేకించింది ఎవరంటే ఉలేమాలు, సర్దార్లు. ఉలేమాలు అంటే ఇస్లాం మత పెద్దలు. వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే వీళ్ళేమో షరియా ప్రకారం, ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం, న్యాయశాస్త్రం ప్రకారం నడుస్తారు. వీళ్ళు ఏం చేశారు, షరియా పాలనలో ఓన్లీ పురుషులకు మాత్రమే ఉంది, స్త్రీ పాలకురాలకు అనుమతి లేదని షరియాలో ఉందని చెప్పేసి ఉలేమాలు వ్యతిరేకించారు. సర్దార్లు, చిహల్గని కూటములు, వాళ్ళ సర్దార్లు వీళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక ఆడామ చేతిలో మేము పనిచేయాల్సి వస్తుందని చెప్పేసి, ఒక ఆడామ పరిపాలించడం ఏంటిదని చెప్పేసి సర్దార్లు కూడా వ్యతిరేకించారు. దీంతో ఈమె ప్రజల మద్దతుతోటి సింహాసనాన్ని అధిష్ఠించింది. వాళ్ళు చేసిన తిరుగుబాట్లను కూడా వ్యతిరేకించింది. రజియా సుల్తానా పాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమి ఏర్పడేది చిహల్గని కూటమి. అది ఇఖ్తియారుద్దీన్ ఐతిజన్ ఈయన నేతృత్వంలో కూటమి తిరుగుబాటు చేసింది. ఆమె సమర్థవంతంగా ఆ తిరుగుబాటును అణిచివేసింది. ఇక్కడ పిఎం లేదా వజీర్ ఉల్ముల్క్ జునైదీ అనేటనే వజీర్ లేదా పిఎం. ఈయన కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. రజియా సింహాసనం అధిష్ఠించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఎవరంటే వజీర్ ఉల్ముల్క్ జునైదీ. నెక్స్ట్ ఇఖ్తియారుద్దీన్ ఐతిజన్, ఈయన కూడా వ్యతిరేకించింది. అదేవిధంగా సఫ్రుద్దీన్ హన్సీ అని ఉంటుంది, మాలిక్ సఫ్రుద్దీన్ లాహోర్ నుంచి, అలావుద్దీన్ జైన్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆమె పరిపాలనలోకి రావడాన్ని వ్యతిరేకించారు. ఒక పక్కన ఈమె పరిపాలనా కాలంలోనే తురష్క
సున్నీ మరియు సున్నీయేతర, సున్నీ షియా లేదా సున్నీయేతర, అదేవిధంగా తురష్క లేదా తురష్కేతర, ఇట్లా జాతి వర్గ పోరు కూడా ఈమె కాలంలోనే వచ్చింది. ఈమె ప్రతిభ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. ఈమె మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్, మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్ అనే అబిసీనియన్ జాతికి సంబంధించిన, అబిసీనియా అంటే ప్రస్తుతం ఇథియోపియా అంటాం, దాని రాజధాని అడిస్ అబాబా, అడిస్ అబాబా, ఆఫ్రికాకు సంబంధించి నీగ్రో జాతి అన్నట్టు. ఈ మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్కి ఉన్నత పదవులు ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేసిరు, ఒక నాన్ టర్కిష్ జాతి కానివాడికి ఉన్నత పదవులు ఇచ్చారని చెప్పేసి మళ్ళీ తిరుగుబాట్లు చేయడం ప్రారంభించారు. ఒక పక్కనేమో బటిండా పాలకుడు ఆల్తూనియా, ఈయన కూడా ఒకసారి దాడి చేశాడు. ఆ తర్వాత ఈయన మ్యారేజ్ కూడా చేసుకుంటుంది, చెప్తా. ఇక్కడ మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్కి ఈమె ఏం పదవి ఇచ్చిందంటే అమీర్ అకూత్ అంటే అశ్వదళాధిపతిగా నియమించింది. ఈమె కాలంలోనే బాల్బన్ పనిచేస్తాడు. బాల్బన్ ఏమో అమీర్ షుకర్ అంటే మృగయ దళాధిపతి, జంతువుల పైన ఆఫీసర్ అమీర్ షుకర్. అదేమో బాల్బను, మాలిక్ జమాలుద్దీన్ యాకూబు ఇట్లాంటి వాళ్ళందరూ రజియా సుల్తానా దగ్గరనే పనిచేసారు. నెక్స్ట్ తిరుగుబాట్లు ఎక్కువైనాయి. ఈమెకు మళ్ళీ సహాయం కావాలి, రాజ్యానికి సహాయం కావాలి. వాటికి మళ్ళీ గతిలేని పరిస్థితులలో ఈమె బటిండా పాలకుడు ఆల్తూనియాను పెళ్లి చేసుకుని తిరిగి ఢిల్లీకి వస్తున్నప్పుడు కైతాల్ అనే ప్లేస్లో 1240 అక్టోబర్ 13 నాడు దారి దోపిడీ దొంగల చేత చిహల్గని కూటమి సభ్యులు చంపిస్తారు. భర్త చనిపోతాడు. అదేవిధంగా మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్, ఈమె పేరు మీద వీళ్ళిద్దరి మధ్యన వేరే సంబంధం కూడా అంటగట్టారు. అంటే కొంతమంది ఆమెకు ప్రియుడు అని కూడా చెప్పారు. ఎవరిని? మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్ని రజియా సుల్తానాకు ప్రియుడు, లవర్ అని చెప్పారు. ఆమె అట్లాంటి, అది నిజమో కాదో తెలియదు, ఆ మచ్చను పోగొట్టుకోవడానికే కావచ్చు బటిండా పాలకుడు ఆల్తూనియాని పెళ్లి చేసుకొని, అదేవిధంగా ఆయన పెళ్లి చేసుకుంటే ఆయన సైన్యం కూడా ఈమెకు సహాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతోటి పోయి ఉండొచ్చు. కానీ మార్గ మధ్యంలోనే ఆమెను చంపేశారు. ఆల్తూనియా చనిపోయిండు, రజియా సుల్తానా చనిపోయిండు, మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్ని కూడా చంపేశారు కూటమి సభ్యులు. ఒక మహిళను పరిపాలనలోకి రావడానికి వ్యతిరేకించింది. అంటే షరియా ఒప్పుకోదని, అదేవిధంగా వీళ్ళు హిజాబ్ మాస్క్ ధరించాలి, బుర్కా ధరించాలి. అదేవిధంగా వీళ్ళు మహిళలు భర్త, సోదరుడు, తండ్రి ఇట్లాంటి వాళ్ళకే ఫేస్ చూపించాలి. నెక్స్ట్ యుద్ధరంగం భూలోకి పోవాలి. ఇట్లాంటి కాన్సెప్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి షరియా అనుమతించదని చెప్పేసి ఆమెను వ్యతిరేకించారు. ప్రతిభ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభించింది. మాలిక్ జమాలుద్దీన్ యాకూబ్ ఈయనకు అశ్వదళాధిపతి పదవి ఇచ్చింది. ఈయన నీగ్రో జాతికి సంబంధించినోడు లేదా అబిసీనియన్ జాతికి సంబంధించినోడు. రజియా సుల్తానా మరణించింది. ఈమె ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ. ఈమె మరణం గురించి గొప్పగా పేర్కొన్న గ్రంథం ఏంటంటే తబకత్ ఈ నాసిరి. దీన్ని రాసింది ఎవరంటే సిరాజ్ అనేట ఆయనే రాసింది తబకత్ ఈ నాసిర్. ఈ తబకత్ ఈ నాసిర్ అనే దాన్ని సిరాజ్ రాసిండు. ఈ గ్రంథంలో ఈమె గురించి పేర్కొన్నారు. ఏమనంటే ఈమె పరిపాలనలో సమర్థురాలు మరియు ఈమె గొప్ప పాలకురాలు. కానీ ఈమెలో ఉన్న ఏకైక లోపం ఏంటంటే ఈమె స్త్రీ కావడమే. ఈమెలో ఉన్న ఏకైక లోపం ఏంది? ఆమె స్త్రీ కావడం. ఆ విధంగా ఆ గ్రంథంలో పేర్కొన్నారు. రజియా గొప్పతనం, నెక్స్ట్ బానిస వంశం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ బుక్ ఎవరికి అంకితం ఇవ్వబడ్డదంటే ఇల్తుత్మిష్ కొడుకు నాసిరుద్దీన్ మహమ్మద్కి అంకితం ఇవ్వబడ్డది. ఇట్లా ఆమె సుల్తాన్గా పరిపాలన చేసింది. కానీ చివరికి ఈ విధంగా 1240లోనే ఆమెను చంపేశారు.